హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక హెల్తీ రెసిపీ ఓట్స్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా చేసే గోధుమ పిండి చపాతీల కన్నా ఈ ఓట్స్ చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయి. అలానే చాలా సింపుల్గా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఓట్స్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు ప్లెయిన్ ఓట్స్ని యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ ఓట్స్ పౌడర్ని ఒక బౌల్లో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ పిండిని మొత్తం జల్లించుకోవాలి. సో చపాతీ చేయడానికి మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. అంటే ఓట్స్ అండ్ వాటర్ ఈక్వల్ రేషియోలో ఉండాలి. అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. సో చూసారు కదా, ఇలా పిండి అంతా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు పిండికి రెస్ట్ ఇవ్వండి. అలా అని పిండిని మరి కంప్లీట్గా చల్లారనివ్వకండి. పిండి ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టు పిండినంతా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఒత్తుకోవాలి. కనీసం ఒక 4 to 5 మినిట్స్ పాటైనా పిండి బాగా సాఫ్ట్గా అయ్యేటట్టు ఒత్తుకోవాలి. సో చూసారు కదా, ఇలా పిండి సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. మీకు చపాతీలు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజు వచ్చేలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలను ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అలా కాస్త మీడియంగా రోల్ చేసుకోండి. అలానే మీరు పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే మీకు చపాతీలు చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలానే మీకు చపాతీలు అనేవి రౌండ్గా కావాలనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక ప్లేట్తో రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కూడా మరి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేడి పెనం మీద వేసి ఒక 10 సెకండ్స్ పాటు వన్ సైడ్ కాలనివ్వండి. 10 సెకండ్స్ పాటు కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని మరో 10 సెకండ్స్ పాటు కాలనివ్వండి. అలానే చపాతీని ఫ్లిప్ చేసిన తర్వాత కొద్దిగా క్లాత్తో ప్రెస్ చేస్తూ కాలనివ్వండి. చపాతీ అనేది చాలా బాగా పొంగుతుంది. సో ఇలా బోత్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ చపాతీ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఈ చపాతీ అనేవి కాస్త వైట్ కలర్లోనే ఉంటాయి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సేమ్ ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ వేసి కాల్చుకోండి. సో చూసారు కదా, ప్రతి చపాతీ చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇవి చల్లారిన తర్వాత కూడా ఎన్ని అవర్స్ పాటైనా ఈ ఓట్స్ చపాతీ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలానే వీటిని ఏ కర్రీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కాస్త వెరైటీగా అండ్ హెల్తీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.